తిరుపతిలో ఒకవైపు సిట్ ఎంక్వైరీ మరోవైపు సిఐడి దర్యాప్తు కొనసాగుతోంది. పద్మావతి గెస్ట్ హౌస్ లో కొనసాగుతున్న పరకమణి దర్యాప్తు సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ పర్యవేక్షణలో జరుగుతోంది. మరోవైపు టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ కూడా దర్యాప్తు వేగవంతం చేసింది. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని, బోలోబాబా సంస్థ అధికారులను నిన్న విచారించారు. అలాగే ఇవాళ కూడా సిట్ విచారణకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. తిరుమల వైపే తిరుమల కల్తీ నెయ్యి లడ్డు వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది. అదే విధంగా ఏదైతే పరకామణి తిరుమల శ్రీవారి ఆలయంలో ఉన్నట్టు పరకామణికి సంబంధించి ఏదైతే చోరీ జరిగిందో దీనిపైన అయితే సిఐడి విచారణ అయితే మరోపైకి కొనసాగుతున్న బట్టి తిరుపతి వేదికగా పరకామణి విచారణ సిఐడి అధికారులు పద్మావతి గెస్ట్ హౌస్ కేంద్రంగా విచారణ సాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనము తిరుపతిలో ఉన్నటువంటి సిట్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఏదైతే పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి లడ్డు కిలో కల్తీ జరిగిందనేసి ఏదైతే వినిపిస్తుందో ఈ నేపథ్యంలో అటు సిట్ అధికారులు అయితే సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఇప్పటికే అప్పన్న ఆ తర్వాత ఉన్నటువంటి అజయ్ కుమార్, సుగంధర్ వీళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు వాళ్ళకి సంబంధించినటువంటి ఇంతకుముందు డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వైష్ణవి డైరీ కావచ్చు, అదే విధంగా బోలోబాబా డైరీకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా బెయిల్ మీద విడుదలైన పరిస్థితి ఉంది. వాళ్ళను కూడా ధర్మారెడ్డిని అయితే నిన్న తీసుకొని వచ్చి ఇక్కడ ధర్మారెడ్డి విచారణకు అయితే హాజరొచ్చారు. ఆ విచారణ నిమిత్తం కూడా సరే నిన్న బోలేబాబు డైరీకి సంబంధించిన డైరెక్టర్ ఏవైతే వాళ్ళు కూడా విచారణ నిమిత్తం కూడా సరే హాజరైన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క విచారణ నిన్న మూడంతో ఇవాళ రెండో రోజు కూడా అయితే ఉదయం అయితే మాజీ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి విచారణకు అయితే రెండో రోజు విచారణ హాజరైన పరిస్థితి అయితే ఉంది. అయితే మనం చూసుకోవచ్చు సిట్ కార్యాలయం వేదికగా ఇక్కడ తిరుపతిలో ఈ యొక్క కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఇక్కడ విచారణ కాగుతూ ఉంటే మరోవైపు అక్కడ అయితే పద్మావతి గెస్ట్ హౌస్ వేదికగా ఉన్నటువంటి సిఐడి అధికారులు ఈ యొక్క పరకామణి కేసుకి సంబంధించినటువంటి దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు అయితే కూడా కనిపిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తిరుపతిలో వాడి వేడిగా అటు సిఐడి అధికారుల విచారణ, ఇటు సిట్ విచారణ అయితే జరుగుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా కూడా సరే ప్రజలు అసలు ఏం తెలియని ఉంది. ఆ యొక్క విచారణ అంటే ఎప్పుడు లేని విధంగా ప్రపంచంలోనే ఎప్పుడు జరగని విధంగా తిరుమలలో మొదటిసారి ఈ యొక్క విచారణలో అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అట కల్తీనే వ్యవహారం కావచ్చు, అట అయితే పరకామణి వ్యవహారం కావచ్చు. పరకామణి వ్యవహారం మనం చూసుకున్నట్టయితే పరకామణి వ్యవహారం సంబంధించి ఇప్పటికే ఈ యొక్క ఉన్నటువంటి అయితే జియంగార్ మఠంలో పనిచేసినటువంటి రవికుమార్ కుటుంబ సభ్యులను ఏదైతే విచారించిన పరిస్థితి ఏదైతే ఈ యొక్క కేసుకి సంబంధించి అప్పటి ఏదైతే తనిఖీలు చేస్తూ ఏదైతే విచారించారో ఆ యొక్క సీసీ ఫుటేజ్ కి సంబంధించి ఎవరు ఆ రికార్డు తొలగించారు, అదే విధంగా ఈ యొక్క డాలర్లు అయితే లెక్కించినప్పుడు పంచనామా ఎవరు చేశారు, ఇలాంటి ప్రశ్నలు కూడా సరే అధికారులను కూడా సరే ఎస్టీఎస్ ఆఫీసర్ ని వాళ్ళు విచారించిన పరిస్థితి ఉంది. మరోవైపు సిటీ కార్యాలయంలో మాత్రం ధర్మారెడ్డిని అయితే విచారిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే అదే విధంగా ఏదైతే ధర్మారెడ్డితో పాటు అప్పటి ఏదైతే చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా నోటీసులు అందించారు. వైవి సుబ్బారెడ్డి 13 లేదా 15వ తారీఖులో విచారణకు హాజరయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ధర్మారెడ్డి నిన్నటంతా సరే నిన్నటి నుంచి ఆ విచారణ సాగింది. ఇవాళ ఉదయం నుంచి కూడా విచారణ సాగుతున్న బస్ అయితే ఒకటే అడుగుతున్నారు, ఆ యొక్క కల్తీ నెయ్యికి సంబంధించి బోలేబాబాకి సంబంధించిన ప్రతినిధులతో మీరు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అదే విధంగా ఈ యొక్క మీకు తెలిసే జరిగిందా, లేకపోతే మీరు గుర్తించినప్పుడు ఎందుకు కామ్గా ఉన్నారు, ఇలాంటి ప్రశ్నలంతా కూడా విపరీత పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ల్యాబ్ లేని కారణంగా అప్పుడు ఎక్కడ ల్యాబ్ రిపోర్ట్ తీసుకొస్తున్నారు, ఆ ల్యాబ్ లో ఎలాంటి నమూనాలు పరీక్షించినప్పుడు ఆ రిపోర్టు ఏం చెప్తూ ఉంది, ఇలాంటి విషయాలు కూడా సరే అయితే సిట్ అధికారులు అయితే ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి. మొత్తం మీద సిట్ అధికారులు వేస్తున్నటువంటి యొక్క ప్రశ్నలు కూడా సరే చాలా వాటికి సమాధానం చెప్పినప్పుడు కొన్ని దానికైతే నీళ్లు మిగిలిన పరిస్థితి కూడా వస్తున్న పరిస్థితి అయితే మొత్తం మీద విచారణ అయితే కొనసాగుతుంది. రెండో రోజు విచారణ కూడా సరే ధర్మారెడ్డి హాజరయ్యే పరిస్థితి ఉంది. అయితే ఇవాళ మధ్యాహ్నం ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పొలిటిక్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పద్మావతి గెస్ట్ హౌస్ లో ఉన్నటువంటి సిఐడి అధికారులు కలుస్తారు. సిఐడి అధికారులు అక్కడ ఆయన ఒక వినతి పత్రం ఇచ్చి కూడా ఆ యొక్క పరకామణి కేసుని వేగవంతం చేసి ఆ యొక్క దోషులను కూడా సరే శిక్షించాలంటూ కూడా సరే వర్ల రామయ్య ఇవాళ తిరుపతిలో ఉన్నట్టు పద్మావతి గెస్ట్ హౌస్ లో ఉన్నటువంటి విచారణ చేస్తున్నటువంటి సిఐడి చీఫ్ ను కూడా కలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే మనం చూస్తున్న నేపథ్యంలో కూడా సరే అయితే గత వారం రోజులుగా కూడా చూసుకున్నట్టయితే అట పరకామణి వ్యవహారం కావచ్చు, ఇట సిట్ సంబంధించిన వ్యవహారంలో ఇద్దరు అధికారులు కూడా సరే వివిధ కేసులకు ఈ 2 కేసులకు సంబంధించి దూకుడైతే పెంచినట్టుగా చాలా స్పష్టంగా అయితే కూడా అర్థమవుతుంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 సిటీ కార్యాలయం.